ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ అంటే చాలు ఏ రేంజ్లో ఉంటుందో అందరి ఎక్స్పెక్టేషన్స్ మనం ఇప్పటికే ఊహించవచ్చు. ఇటు భారతదేశ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదే లెవెల్లో క్రేజ్ ఉంటుంది, అదే హై వోల్టేజ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని ఇండియన్స్ కూడా చూడలేని ఆ పరిస్థితులు దాపురించాయా? ఆ మాట ఈ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. మరి ముఖ్యంగా కొన్ని అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇవాళ ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాత్రి 8 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ మ్యాచ్ను సోనీ లైవ్లో మాత్రమే, సోనీ లివ్ ఆర్ సోనీ లైవ్, దాన్ని రెండు పదాలుగా పలుకుతూ ఉంటారు. కొంతమంది సోనీ లివ్ అంటుంటారు, కొంతమంది సోనీ లైవ్ అంటుంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మొత్తం అయితే మాత్రం సోనీ లివ్లో మాత్రమే, సోనీ లైవ్లో మాత్రమే ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఇటు బీసీసీఐకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే సీదా బీసీసీఐకి సంబంధించి బీసీసీఐకా అంటే మేబీ బీసీసీఐ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందేమో. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గతంలో ఆల్టర్నేటివ్గా మనకి వేరే ప్లాట్ఫామ్స్లో మనం మాట్లాడుకున్న పరిస్థితి, అంటే వేరే ప్లాట్ఫామ్స్లో ఛాన్స్ ఉండేది చూడడానికి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ, ఇండియా పేరుతో ఉంది బోర్డ్. మరి అందరికీ అవకాశం కల్పించాలి కదా, సామాన్యులకు కూడా చూడగలిగే అవకాశం ఉండాలి కదా. ఎందుకంటే ఇండియన్స్ అందరూ సపోర్ట్ చేస్తే ఈరోజు క్రికెట్ ఈ స్థాయిలో ఉంది. మరి కొంతమందికి పరిమితం చేయడం ఏంటి? ఇది క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కేవలం సోనీ లివ్ మాత్రం ఎందుకు? గతంలో కూడా కొన్ని ప్లాట్ఫామ్స్కి మాత్రమే పరిమితం చేసిన సందర్భం ఉంది. మరి ముఖ్యంగా ఇటువంటి పోరన్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు చూడాలనుకుంటుంటారు. ఒకప్పుడు మీరు చూస్తుంటే, ఒకప్పుడు మీరు గమనించి ఉండుంటే, ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉండుంటే దాదాపుగా టీవీలు బయట పెట్టుకుని ఊరంతా కూర్చొని చూసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితులు ఎక్కడ? ఎవరి గ్యాడ్జెట్స్లో వాళ్ళే, ఎవరి గ్యాడ్జెట్స్లో, ఎవరి ల్యాప్టాప్స్లో, ఎవరి ఫోన్స్లో వాళ్ళే. టీవీలో చూసే పరిమితులు, ఆ టీవీలో ఒక టీవీకి అందరూ కూర్చొని చూసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అది కూడా లిమిట్. మళ్ళీని కొంతమంది మాత్రమే, ఈ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇది చూడగలరు, ఈ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇది చూడగలరు. అలాంటప్పుడు బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఎందుకు ఆ పేరు పెట్టుకుంది? ఇండియాకి సంబంధించిన బోర్డును పెట్టుకున్నప్పుడు ఇటు సాధారణ పౌరులకు కూడా ఆ అదృష్టం ఉండాలి కదా. సోకాల్డ్ అదృష్టాన్ని భావించే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొంతమందికి పరిమితం చేయడం ఏంటిది?